మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ నందగిరి రామశేషు రచించిన చింటూ మంచితనం. ఒక చక్కని కథను వినేద్దామండి. చింటూ స్కూల్ బస్సు దిగి అటు ఇటు చూశాడు. ఒక పెద్దాయన రోడ్డు దాటలేక అవస్థ పడుతున్నట్టున్నారు. చింటూ ఆయన దగ్గరకు వెళ్ళాడు. తాతగారు, మీరు రోడ్డు దాటాలా? రండి, నేను దాటిస్తాను అన్నాడు. ఎందుకులే బాబు, నీకు శ్రమ, చిన్నవాడివి, మెల్లగా చూసుకొని నేను దాటుతానులే నాయనా అన్నారు వాత్సల్యంగా. పర్వాలేదు తాతగారు, నాకు అలవాటే. నా పేరు చింటూ. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. రోజు నేను స్కూల్కి వెళ్తాను కదా, రోడ్డు దాటి వెళ్తాను. రండి అంటూ ఆప్యాయంగా చేతి మీద చెయ్యి వేశాడు చింటూ. ఆయన తదేకంగా చింటూనే చూస్తూ ఉన్నారు. ఆయనకు తన పిల్లలు గుర్తు వచ్చారు. వాళ్ళు ఇలాగే తమ తాతగారి చెయ్యి పట్టుకొని వదిలేవారు కాదు. ఇప్పుడు పిల్లలు, మనవలు అందరూ ఉన్నా ఎక్కడో విదేశాల్లో ఉన్నారు. తను వాళ్ళ దగ్గరకు వెళ్ళలేడు. వాళ్ళు తన దగ్గర ఉండలేరు. కళ్ళు చెమర్చాయి ఆయనకు. రండి తాతగారు, రండి వెళ్దాం. చింటూ ఆయన చెయ్యి పట్టుకొని లాగుతున్నాడు. పద బాబు అంటూ ఆయన చింటూని అనుసరించారు. ఇద్దరూ రోడ్డు దాటారు. బాబు, నేను ఈ సందులో నా స్నేహితుడి దగ్గరకు వెళ్ళాలి. నువ్వు వెళ్ళు నాయనా, నాకు గొప్ప సహాయం చేశావు. నువ్వు చాలా గొప్పవాడి అవుతావు అన్నారు ఆశీర్వదిస్తున్నట్లు చెయ్యెత్తి. నేను ఇదే వీధిలో ఉంటాను. మీరు ఎవరింటికి వెళ్ళాలి తాతగారు? మళ్ళీ అడిగాడు చింటూ. ఇక్కడ పరంధామయ్య గారని కొత్తగా వచ్చారు బాబు, వారింటికి వెళ్ళాలి అన్నారాయన. రండి, నేను తీసుకువెళ్తా అంటూ 4 ఇళ్ళు దాటాక ఒక ఇంటి ముందు ఆగి, ఇదే ఇల్లు అని లోపలికి పరుగుదీశాడు. తాతయ్య, ఎవరో వచ్చారు అంటూ పెద్దాయన ఆశ్చర్యంగా చూస్తూ గుమ్మం దగ్గర నిలబడిపోయారు. ఇంతలో లోపల నుండి వచ్చిన చింటూ, తాతగారు, రాఘవా, నువ్వా? రా రా అంటూ ఆప్యాయంగా భుజం మీద చెయ్యేసి తీసుకువెళ్లారు. చింటూ మీ మనవడా పరం? అడిగారు రాఘవరావు గారు. అవును, వాడెక్కడ కలిశాడు నీకు? అడిగారాయన నవ్వుతూ. మంచివాడ్రా, వాడే పాపం నన్ను రోడ్డు దాటించి ఇంటిదాకా తీసుకువచ్చింది అన్నారు రాఘవరావు గారు. అప్పుడే లోపల నుంచి వచ్చిన చింటూ తల్లి రాధ, నమస్కారం బాబాయ్ గారు, బాగున్నారా? కుశలం అడుగుతూ మంచినీరు అందించింది. బాగున్నానమ్మా, నీ కొడుకు చాలా మంచివాడు. నేనెవరో తెలియకపోయినా నన్ను ఇంటిదాకా చెయ్యి పట్టుకొని తీసుకువచ్చాడు అన్నారు ఆనందంగా. ఆ మాటకి రాధ, మావయ్య, ఈరోజు దీపు స్కూల్కి వెళ్ళలేదట. వాడికి రోడ్డు దాటడానికి భయమేసి ఈ తాతగారు రోడ్డు దాటతారేమో అని అడిగి ఆయన చెయ్యి పట్టుకొని దాటేశాట నవ్వుతూ అన్నది. హారిబడవా, ఏది వాడిని పిలువు తల్లి అన్నారు పరంధామయ్య గారు నవ్వుతూ. అబ్బో, తెలివైన వాడేరా మనవడు అన్నారు రాఘవరావు గారు కూడా నవ్వుతూ. వాడు సిగ్గుపడుతున్నాడు, కొంచెం సేపయ్యాక వాడే వస్తాడు. కాఫీ తెస్తాను మావయ్య అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాధ. స్నేహితులిద్దరూ నవ్వుకొని ఒకరితో ఒకరు కబుర్లలో పడ్డారు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.